రాబోయే 5 ఇయర్స్‌లో మైక్రో మార్కెట్స్ వచ్చేసి మన సిటీ సరౌండింగ్స్‌లో ఎవరైతే ప్లాట్‌ను సజెస్ట్ చేస్తారో వాళ్ళ యొక్క పర్సనల్ డేటాను మీరు అనాలిసిస్ చేయండి. ఆ పర్సన్ ఎలాంటి వాడు, ఏంటి, అతను చేసే కంపెనీ ఎలాంటిది. ఒక 50 lakhs బడ్జెట్ పెట్టి తీసుకునే వాళ్ళు 25 lakhs ఫర్దర్గా ఎంత ఇంకా రిజిస్ట్రేషన్ కావాలి, ల్యాండ్ ఎంత ఉంది, ఫ్రీ లాంచ్ ఆఫర్ కింద పెట్టేసి మనకి సేల్ చేస్తూ ఉంటారు కస్టమర్స్కి. రియల్ ఎస్టేట్లో మెయిన్ మోసాలంటే ఇప్పుడున్న టైంలో యాక్చువల్ చాలా తగ్గినాయని చెప్పాలి. కానీ ఇంతకు ముందు ఉన్న కాన్సెప్ట్లో అలా మాట్లాడుకుంటే మనం ఇప్పుడు వచ్చేసి కొన్ని కంపెనీస్ ఏంటంటే 50 acres లేకపోతే 30 acres గ్యాదరింగ్ చేస్తాయి. వాళ్ళు మాది 200 acres వరకు మాకు ఆల్రెడీ గ్యాదరింగ్ అయిపోయింది, మేము పర్మిషన్కి వెళ్ళాము, పర్మిషన్లు వస్తున్నాయి అని చెప్పేసి 200 acres వరకు మనకు లేఅవుట్ చూపిస్తుంటారు. కానీ వాళ్ళకి ఒరిజినల్ ల్యాండ్ ఎంత ఉంది, ల్యాండ్ ఎంతవరకు రిజిస్ట్రేషన్ అయింది, ఫర్దర్గా ఎంత ఇంకా రిజిస్ట్రేషన్ కావాలి, ఇవనేది మొత్తం పేపర్ పరంగా మనకు చూపారు. ముందు ఫ్రీ లాంచ్ ఆఫర్ కింద పెట్టేసి మనకి సేల్ చేస్తూ ఉంటారు కస్టమర్స్కి. ఇదేంటంటే దీన్ని ఒకసారి మీరు క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఎవరైతే ప్లాట్ను సజెస్ట్ చేస్తారో వాళ్ళ యొక్క పర్సనల్ డేటాను మీరు అనాలిసిస్ చేయండి. ఆ పర్సన్ ఎలాంటి వాడు, ఏంటి, అతను చేసే కంపెనీ ఎలాంటిది అనేది కూడా మీరు ఇన్ డెప్త్లో మీరు దాని గురించి సెర్చ్ చేసుకొని అప్పుడు 1-2 సార్లు వీళ్ళు లేఅవుట్ ఎంత ఉంది, ఈ లేఅవుట్ మనకు ఎంత చూపిస్తున్నారు, ఇది రెరాల అప్రూవల్లో ఉందా, రెరా అప్రూవల్కి అప్లై చేశారు, ఓకే, రెరా అప్రూవల్ రాలేదంటున్నారు, త్వరలో వస్తుంది అంటున్నారు, అది నిజమేనా, ఇవన్నీ ఒకసారి మీరు కూలంకషంగా దీన్ని గురించి సెట్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది అని ఒకటి మా ఆలోచన అండి. కొంతమందికి వచ్చేసి చాలా లోన్లో వెళ్ళాలా లేదంటే క్యాష్లో తీసుకోవాలా ప్లాట్స్ అనేది చాలా మందికి కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది. ఎలా తీసుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళు కంపేరింగ్ చేసుకోలేక కొంతమంది ఉంటారు. ఈ కాన్సెప్ట్లో ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ ఉంది, నా దగ్గర ఫుల్ అమౌంట్ ఉంది ప్లాట్ గురించి అని ఉన్నవాళ్ళు అంటే మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంది, లోన్ కూడా మీరు ఏదైనా ఎంప్లాయీగా ఉన్నారు, మీకు లోన్ వస్తుంది, లోన్ పెడితే వస్తుంది, ల్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది, మీ ప్రొఫైల్ సపోర్ట్ చేస్తుంది అనే విధానం ఉంటే అలాంటి వాళ్ళు 50% మీరు అడ్వాన్స్ కింద పేమెంట్ చేసుకొని మిగతా 50% అనేది ఈఎంఐలు వెళ్ళటం అనేది ఈ రోజులో నాకు తెలిసిన కాడికి చెప్పే ఆలోచన. ఎందుకంటే మీకు మిగతా 50% ఏదైతే మీకు మిగులుతుందో ఆ అమౌంట్ను కూడా వేరే దగ్గర ఇంకొక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా మంచి కాన్సెప్ట్లో అనిపిస్తుంది. ఇది వచ్చేసి మీరు ల్యాండ్ మీద కావచ్చు, అట్ ది సేమ్ టైం మీరు ప్లాట్ మీద కావచ్చు, అంటే ఉన్న అమౌంట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి మీరు కొంత లోను, కొంత 50% స్పాట్ పేమెంట్గా చేసుకొని తీసుకోవడం మంచిది. లేదు మేము ఈ రిస్క్ పడలేము, మాకు అంటే ఈఎంఐ మాకు అవసరం లేదు, మాకు ఆల్రెడీ పేమెంట్ ఉంది, క్యాష్ ఉంది, మేము హెడ్ఏక్ తీసుకోము అనే వాళ్ళు ఏంటంటే మొత్తం క్యాష్లో తీసుకోవడం మంచిదే. కానీ క్యాష్లో తీసుకునే దానికి లోన్లో తీసుకునే దానికి కొంచెం రేట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. క్యాష్లో ఇమీడియట్ స్పాట్ క్యాష్ అంటే కంపెనీ మీకు రేట్ తగ్గిస్తారు. అదే ఈఎంఐలోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ వాళ్ళకి ఇమీడియట్లీ పేమెంట్ రాదు కాబట్టి కొంచెం టైం తీసుకొని కొంచెం రేట్ అనేది కొంచెం 1000-1500 రూపాయలు రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ కంపారిజన్స్ మీకున్న ఫెసిలిటీస్, మీకున్న లోన్ ఫెసిలిటీ ప్లస్ మీకున్న అమౌంట్ ఫెసిలిటీ ఇవన్నీ చూసుకొని మీరు తీసుకుంటే మంచిది. నా సజెషన్ ఏంటంటే ఒక 50 lakhs బడ్జెట్ పెట్టి తీసుకునే వాళ్ళు 25 lakhs పార్ట్ పేమెంట్ చేసుకొని మిగతా 25 lakhs ఈఎంఐ తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే మీకు ఒక్కసారిగా బడ్జెట్ పెట్టినట్టు అంటే ఒక్కసారి పేమెంట్ కట్టినట్టు అనిపించదు. మిగతా అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇంకో ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 2 రకాలుగా బెనిఫిట్స్ అనేది వస్తుంది. కాబట్టి అది ఆ పరంగా మీరు ఆలోచన చేస్తే బాగుంటుంది నా సజెషన్ అండి. రాబోయే 5 ఇయర్స్లో మైక్రో మార్కెట్స్ వచ్చేసి మన సిటీ సరౌండింగ్స్లో హైదరాబాద్ బేస్లో వచ్చేసి మీకు వెస్ట్ జోను అండ్ సౌత్ జోను విపరీతంగా పెరగబోతుంది. మనకి సౌత్ జోన్లో వచ్చేసి శ్రీశైలం రోడ్డు, సాగర్ రోడ్డు అండ్ బాంబే రోడ్డు అప్ టు శ్రీశైలం రోడ్లో వచ్చేసి మీకు అమనగల్ వరకు విపరీతమైన డెవలప్మెంట్ మీరు చూస్తారు. అట్ ది సేమ్ టైం సాగర్ హైవేలో మాల్ వరకు విపరీతమైన డెవలప్మెంట్ మీరు చూస్తారు. ఎందుకంటే ఈ ఏరియాస్ రెండు ఎందుకు చెప్తున్నామంటే మనకి 330 feet రోడ్డు స్టార్ట్ అయ్యి అది వర్క్ కంప్లీట్ అయిపోతుంది. అక్కడ నుంచి అమరావతి ఆంధ్రాలో ఏపీలో అమరావతికి వచ్చేసి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు రెడీ అవుతుంది. కాబట్టి ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ప్లస్ ఈ 330 feet రోడ్డు ఈ రెండు కలిసి చాలా హైలైట్ డెవలప్మెంట్ చూపించబోతుంది రాబోయే 5 yearsలో. అట్ ది సేమ్ టైం మనకు వచ్చేసి బెంగళూరు హైవే మీకు వచ్చేసి బాలానగర్ వరకు, జడ్చర్ల బాలానగర్ వరకు విపరీతమైన డెవలప్మెంట్ చూస్తారు. ఎందుకంటే మనకి షాద్నగర్ బేస్ చేసుకొని చాలా మంచి ప్రాజెక్ట్స్ వస్తామని షాద్నగర్ చుట్టుముట్టు ప్లస్ బాలానగర్ ఏరియా కూడా మనకి మంచి ఇండస్ట్రియల్ క్యారిడార్ ఉంది. అట్ ది సేమ్ టైం జడ్చర్ల వరకు ఈ ఏరియాలో కూడా బాగా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ స్పాట్ ఇమీడియట్లీ ఇన్వెస్ట్మెంట్ మనకి మంచి గ్రోత్ అప్రిషియేషన్ రావాలంటే యాచారం రోడ్డు ప్లస్ కందుకూరు, యాచారం ఈ ఏరియాలో పెట్టుకోవడం మంచిది. అట్ ది సేమ్ టైం ఈ రూట్తో పాటుగా మనకి శంకరపల్లి
తాడేపల్లి పక్కన మనకు వచ్చేసి బాంబే హైవే చూసుకుంటే మనకి సంగారెడ్డి, నందికంది, అట్ ది సేమ్ టైం సదాశివపేట వరకు మీకు విపరీతమైన డెవలప్మెంట్స్ చూస్తారు. అంటే ప్రైస్ అనేది విపరీతంగా పెరగబోతుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకు RRR వస్తుంది కాబట్టి RRR టచ్ చేసుకుంటూ ఉండే ఇన్సైడ్ ఏరియాస్ ఏదైతే ఉందో మేడ్చల్ రూట్ చూసుకుని మీకు తూఫాన్పేట వరకు కూడా మంచి అప్రిషియేషన్ రాబోతుంది. కాకపోతే ఇటు సౌత్ అండ్ వెస్ట్ జోన్ చూసుకుంటే వీటితో కంపేర్ చేస్తే అటు కొంచెం తక్కువ ఉంటుంది. మెయిన్ మంచి బడ్జెట్ అంటే ఈ పరంగా ఇటు సైడ్ మంచి అప్రిషియేషన్ వస్తుంది మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి. డెవలప్మెంట్ అంటే ఆల్రెడీ మేడ్చల్ వరకు ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది ఇప్పటి వరకు. మెట్రో సిటీ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఎలివేటెడ్ క్యారిడర్స్ మన తెలంగాణ గవర్నమెంట్ రెడీ చేస్తుంది. ఎందుకంటే మేడ్చల్ రోడ్డు అండ్ కరీంనగర్ రోడ్డు షాద్ నగర్ వరకు మన షామీర్పేట వరకు రెడీ చేస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ రూట్స్ అన్నీ డెవలప్మెంట్ అయిపోతే విపరీతమైన డెవలప్మెంట్ అనేది హైదరాబాద్ బేస్లో మనం చూస్తాము. నాకు కాల్ చేస్తే మీకు ఎనీ టైంలో మేము అందుబాటులో ఉంటాం. నా నెంబర్ వచ్చేసి 8374535205. ఈ నెంబర్లో ఎనీ టైం కాంటాక్ట్లో ఉంటాము. మీరు ఎలాంటి ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కానీ మీరు అన్ని రకాలుగా మేము అందుబాటులో ఉంటాము. ఈ వెస్ట్, నార్త్ అండ్ సౌత్ ఈ కాన్సెప్ట్లో మీరు చాలా డెవలప్మెంట్ చూసేదానికి ఆస్కారం ఉంది రాబోయే 5 yearsలో అండి. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.